హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. చేయవాడలేను ఎందుకంటే ఇలా పెట్టుకున్నాను. పోనీ ఇక్కడ పెట్టేసుకున్నాను టీషర్ట్ కి. ఓకే డన్. మీకు వినిపిస్తాం కదా, మైక్ చెక్. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చదువుతాను. ఆ స్టోరీ పేరు ఏం పెడదాం? వాళ్ళే పెట్టారు. ఇగోండి ఎమోజీస్ చూసుకోండి. సో మీరు చూస్తే ఇక్కడ ఒక అమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళమ్మ అందరు ఉన్నారు కదా. ఏం పెట్టుకుందాం వీళ్ళ పేర్లు? మా అమ్మ వస్తుందండి, ఎప్పుడు చదువుతూ ఉంటుంది. సో ఇది ఏమో అమ్మ, అమ్మ అని పెట్టుకుందాం. ఇదేమో ఇదేమో కూతురు. సో దీని పేరు రీతా అని పెట్టుకుందాం. దీని పేరు సునీల్ అని పెట్టుకుందాం. సునీల్ రీతా బాగున్నా కదా. యాక్టర్ సునీల్ కదా, ఏదో ఒకసారి. ఇది పేరు నాన్న. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్. సో ఇప్పుడు ఆ బాబు అంటే సునీల్ ఏమంటాడు? మల్పువా. ఫస్ట్ మీకు చెప్పలే కదా స్టోరీ నేమ్, మల్పువా మిషాప్. బాగుందా? ఇదొక ఈద్ స్టోరీ. ఏదో కొంచెం ఈద్ అనుకోని ముస్లిం స్టోరీ అనుకోద్దు. అంటే అదేదో కామెడీ లాంటిది. కామిక్స్ ఎప్పుడు టింకిల్వి చాలా కామెడీగా ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్. యా, మల్పువా మై ఫేవరెట్ అని ఆ సునీల్ అంటాడు. చిన్నోడు కదా. మల్పువా అంటే ఏవో కొంచెం స్నాక్స్ అనుకోండి, బిస్కెట్లు లాంటివి. మల్పువా నా ఫేవరెట్ అంటాడు ఆడు. సో తర్వాత ఆ అమ్మాయి రీత ఏమంటుంది? మామ్ కెన్ వి ప్లీజ్ అని అక్కడ ఆగిస్తుంది. అక్కడ ఇలా ఒక డాష్ ఉంటుందంటే అక్కడ అన్న వెంటనే ఆ అమ్మాయి అనేస్తుంది. కెన్ వి ప్లీజ్ అని ఆ అమ్మాయి ఉంటుంది. అమ్మా కొంచెం తినచ్చా అని అడిగేలా కొంచెం అన్నలోగా ఆవిడ చెప్తుంది, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ మెహర్. ఈవిడ పేరు మెహరా? ఓకే, మెహర్. ఓకే, రీతా అని పెట్టుకుందాం. మెహర్. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ మెహర్. నో టచింగ్ ద మాపూల్స్ బిఫోర్ టు నైట్ ఈద్ ఫీస్ట్. అదేం చెప్తుంది? ఈద్ ఫీస్ట్ వస్తుంది, రాత్రి వాళ్ళు ఈద్ చేసుకుంటారనమాట. మంచి మంచి ఫుడ్ తింటారు. సో అప్పుడు అసలు వాటిని ముట్టుకోద్దు, అవందరు మన గెస్టులకి మనకి తర్వాత తినాలి, మనం ఫీస్ట్ అప్పుడు తినాలి అని చెప్తారు వాళ్ళమ్మ. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తర్వాత వాళ్ళ నాన్నని వెళ్ళి అడుగుతారు, నాన్న నేను ఒకటి తినచ్చా? మేము కొంచెం ఒక్కటి తినచ్చా అని అడుగుతారు. ఒక్కటి అంటే నాన్నలు ఎప్పుడు ఒప్పుకుంటారు కదా, మా నాన్నలాగా ఎప్పుడు ఒప్పుకుంటారు కదా. సో ఒప్పుకుంటాడు. అంతలోగా ఏమడుగుతుంది ఇంకోటి కదా, ఇద్దరేమో మెహరు ఇంకా సునీల్ అడుగుతారు, ప్లీజ్ అని, తినచ్చా అని. ఆయన చెప్తారు, సరే బట్ ఓన్లీ ఒక్కటే తినాలి, ఇంకా తినకూడదు, లేకపోతే అమ్మకి డౌట్ వచ్చేస్తుంది అని చెప్తాడు. ఓన్లీ ఒక్కటి అని చిన్నగా. దాని తర్వాత నెక్స్ట్ సీన్ లో బాగున్నాయి అని మొత్తం ప్లేట్ తినేస్తారు. ఒకటి అనుకోని మొత్తం తినేస్తారు. ఒక్కటి అన్ని మొత్తం తినేస్తారు ప్లేట్. మొత్తం కాదు అంటే 4 5 అనుకున్నా 5 వదిలేస్తారు. తర్వాత తిన్నాక కడుపు నొప్పి వస్తుంది ఇద్దరికి, ఇంకా తినలేరు వారు. వాళ్ళ నాన్న అయితే, నువ్వు ఏంటి ఇలా చేసావు? నిన్ను ఓన్లీ ఒకటి తినమన్నాక ఇన్నెందుకు తిన్నావు? ఇప్పుడు మనం పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. ఇప్పుడు గెస్ట్లు వస్తారు, అందరు అవుతాం కదా, ఎలాగా? చెప్పండి మీరైనా. కామెంట్స్ లేవు, మీరైనా చెప్పండి. ఏం చేస్తారు వాళ్ళు అసలు? ఏదో చేస్తారు. ఫైనల్ తెచ్చుకోండి, నేను చెప్పాను. సో అక్కడ అందరు గెస్ట్ వచ్చేస్తారు. ఇప్పుడు ఎలాగా? అమ్మ తిట్టేస్తుంది ఇద్దరిని, ఒకటి అని కొట్టేస్తుంది ముగ్గురిని. ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాడికి ఐడియా వచ్చింది, ఇంకో బ్యాచ్ కుక్ చేసేద్దాం అని, ఇంకో బ్యాచ్ వండేద్దాం అని.
ఇంకో బ్యాచ్ వండేద్దాం గట్టిగా ఇలా వండేస్తే ఫాస్ట్గా అయిపోతాయి కదా మల్లెపూలు అని చెప్పేసి వండేద్దాం అని చెప్తారు. దాని తర్వాత ప్లీజ్ వండవా అని అడిగితే సరే అని వండడం మొదలెడతారు. వాళ్ళు ఇందులో ఏం తప్పు చేస్తారు? ఏదో ఒక తప్పు ఉంటుంది కదా, మల్లెపూలు వాళ్ళ అమ్మలానే చేయలేరు కదా. సో ఫస్ట్ దీనికన్నా ముందేమనుకుంటారంటే, సో ఆ బాబు ఉన్నాడు కదా సునీలు ఏం చెప్తాడు, నేను నీతో ఉండి హెల్ప్ చేస్తానంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది, మెహర్ ఏం చెప్తుందంటే, నేను వెళ్ళి అమ్మని డిస్టర్బ్ చేస్తాను కిచెన్ లోకి రాకుండా అని చెప్పేసి అని వెళ్ళి హోంవర్క్ అని ఉంటే హోంవర్క్ అని ఉంటుంది. అయ్యో ఎలాగ ఇప్పుడు దాన్ని హెల్ప్ చేయాలి కదా, చిన్నపిల్లవాళ్ళు కదా. సో వాళ్ళు రాయడంలో హెల్ప్ కావాలి అమ్మది. సో వాళ్ళు వచ్చేసి చేస్తారు, హెల్ప్ చేయాలి కాబట్టి చచ్చినట్టు వెళ్తుంది. దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటో వాళ్ళకి నాన్న తెలీదు. వాళ్ళ నాన్న అడుగుతారు, వీట్ ఫ్లోర్ తేమని అడిగితే వాడికి అర్థం కాదు ఏది ఫ్లోర్ వీట్ ఫ్లోర్ అంటే అన్ని ఒకలానే ఉన్నాయని ఏదో ఒకటి తెచ్చిచ్చేస్తాడు. ఫైనల్గా అయ్యాక ఇవేంటి అలా లేవు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అంటే వాడు చెప్తాడు, నేనేం ఫ్లవర్ పిక్ చేసుకున్నాను నాకు తెలీదు. ఫ్లవర్ అంటే ఏంటి? పిండి ఉంటుంది కదా అండి, అంటే డో చేస్తారు, అంటే చపాతీలు వేసుకోవడానికి పిండి క్రియేట్ చేస్తారు కదా, ఆ పిండి. వీట్ తో చేసిన ఫ్లవర్. సో వీట్ ఫ్లవర్ వాడికి తెలియదు కదా ఎలా ఉంటుందో. వాడేం ఎప్పుడు పెద్ద షెఫ్ కాదు కదా, వాళ్ళ అమ్మలాగా కానీ లాగా కానీ. సో వీట్ ఫ్లవర్ అంటే వాళ్ళకి తెలియదు కదా, ఏదో ఫ్లవర్ తీసి ఇచ్చేసాడు, అది వేస్తారు చేస్తారు, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకో రూమ్ లో ఏం జరుగుతుంది, అది చెప్పింది కదా హోంవర్క్ చేయలేదని, కానీ చేస్తుంది కదా. సో ఇలా అన్ని బుక్స్ చెక్ చేస్తుంది వాళ్ళ అమ్మ. హోంవర్క్ ఎక్కడా లేదే, అన్ని చేస్తావు కదా అంటే, నో నేను నిజంగానే ఏదో చెయ్యలేదు, ఏదో ఒకసారి మళ్ళీ చూడు అని చూస్తుంది. ఫైనల్ గా కొంతసేపు అయ్యాక గెస్ట్స్ వచ్చేసారు. గెస్ట్స్ వస్తారు, మా పూల్ చూడు. దాని తర్వాత మా పూల్ ఇంకా చేసి ఇంకా టేబుల్ మీద పెట్టలే. సో ఎవరు తినేసారు అని చూస్తుంది. మెహర్ కమ్ హియర్ దిస్ ఇన్స్టెంట్ అని ఏదో చెప్తుంది. అంటే ఏంటిది మెహర్ ఇట్రా అన్నగానే ఇటు తిరిగి ఏదో తిడుతూ ఉండగా వాళ్ళు నన్ను ప్లేట్ మార్చేస్తారు. దాని తర్వాత ఏం చెప్తుంది, వాళ్ళ నాన్న చెప్తాడు, ఏంటి అన్ని మల్లెపూల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎందుకు వాళ్ళని తిడుతున్నావు అని చెప్తారు. అప్పుడు ఇంతకు లేవు కదా, కొంచెం జలుబుగా ఉంది, ఇందాక లేవు కదా ఏంటి ఇలా వచ్చేసాయి అని అలా చూస్తున్నారు. దాని తర్వాత టింగ్ టాంగ్ అని బెల్ సౌండ్ వినిపించింది. గెస్ట్లు అందరూ వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు అందరు వచ్చారు, అందరు కూర్చున్నారు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటో మీరు గెస్ట్ చేయండి. మా పూల్స్ అలా టేస్ట్ లో లేవు. ఏంటి ఇప్పుడు చేయాలి? అందరు వచ్చేసారు. ఇది మరుగా అని ఇది చెప్పుకొని వెళ్తున్నారు టేబుల్ మీద. తర్వాత వాళ్ళు అన్ని మన్పూల్స్ వేసుకుంటారు. అందరూ వేసుకొని తింటే ఈ మన్పూల్స్ ఏంటి ఇంత డెలిషియస్ గా ఉన్నాయి, మీ అమ్మ చేసిన దానికన్నా చాలా బెటర్ గా ఉన్నాయి, ఎవరు చేశారు అంటే నేనే చేశాను అని వాళ్ళ అమ్మే చెప్తుంది. సో కానీ నీకన్నా నువ్వు పాత చేసే కన్నా బెటర్ గా ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఏంటి ఆవిడ అలా తింటున్నప్పుడు ఇలా చూస్తుంది. ఇప్పుడే చూసాను, ఏంటి వీళ్ళు పిచ్చిగా అనుకుంటారేమో అని చూస్తుంది. సో దాని తర్వాత నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏదో ఒకటి. మన వీడియో కన్నా ఎవరు ఇంపార్టెంట్? నాకు ఎప్పుడు వీడియో తీయాలి. నేను టైం టేబుల్ ఫాలో అవుతున్నా, దాని గురించి క్లాస్ చెప్తా. ఫస్ట్ ఈ స్టోరీ ఫినిష్ చేసేయండి. సో నెక్స్ట్ తర్వాత ఫాదర్స్ డే ఆ రోజు. సో ఈద్ అనేది చెప్తున్నారు, ఏదో ఫాదర్స్ డే అన్నారు, ఏదో అన్నారు. సో టోటల్ గా బెస్ట్
బెస్ట్ ఫాదర్ నువ్వు ఇలా చేసావంటే సో వాళ్ళు కూడా తినడం మొదలెడతారు. ఓకే, అంతే కదా. అంటే వాళ్ళు ఎందుకు తినట్లేదని వాళ్ళు అంటారు ఎస్, సో వీళ్ళు కూడా తినడం మొదలెడతారు. సో ఇంత స్టోరీ బెస్ట్ గా జరిగిపోయింది. రేపు ఇంకో స్టోరీ చెప్తాను. ఓకే, మీకు ఒక టైం టేబుల్ చూపిస్తాను అన్నాం కదా, ఇది ఎక్కడ పెట్టుకోను, ఇక్కడ పెట్టుకుంటా. సో మీకు టైం టేబుల్ చూపిస్తాను చూడండి. అబ్రకదబ్రా ఇది మేము అప్పుడు కూర్చొని చేసాం. బ్లర్ గా ఉందా? ఇప్పుడు కరెక్ట్ టైం. నేను 7కి లేచి మొత్తం చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, స్టోరీ రీడింగ్ దగ్గర ఉన్నా.